నమస్తే తెలుగువన్. నేటికి అమరావతి మహా ఉద్యమం, మహిళా రైతు ఉద్యమం నేటికి 1600వ రోజు. భారతదేశ చరిత్రలో ఒక సుదీర్ఘ ఉద్యమం ఇన్ని రోజులు జరగటం అనేది, దట్టు ఒక ప్రభుత్వం, ఒక నిరంకుశ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా 1600 రోజులు ఉద్యమం నడిచిన చరిత్ర భారతదేశంలో. ఆఖరికి కేంద్ర ప్రభుత్వంతో గొడవపడిన రైతు చట్టాలకు సంబంధించి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఆ రైతులతో పలుమార్లు చర్చలకు పిలిచింది. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నక్సలైట్లతో కూడా చర్చలకు పిలిచి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుని పరిష్కార మార్గం, సమస్య పరిష్కారం అయిందా లేదా పక్కన పెడితే కనీసం చర్చించే అవకాశాన్ని డెమోక్రసీలో గత ప్రభుత్వాలు పాటించినాయి. ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం ఒక్కసారి కూడా ఈ రైతుల ఉద్యమం ఏంటి, ఎందుకు 1600 రోజుల నుంచి వీళ్ళు సుదీర్ఘంగా ఈ ఉద్యమం చేస్తున్నారు అని చెప్పేసి కనీసం వాళ్ళ బాధలు వినాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వం వాళ్ళపైన కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా విషం చెమ్మటం, కేసులు పెట్టడం, ఎస్సీ రైతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం, కోర్టులో పలుమార్లు రైతుల పక్షాన న్యాయం తీర్పులు వచ్చినప్పటికీ కూడా అత్యంత ఖరీదైన న్యాయ ప్రక్రియను సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి అక్కడ అత్యంత ఖరీదైన లాయర్లని రైతులకు వ్యతిరేకంగా పెట్టి కేసులు వ్యాజ్యాలు నడిపించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంలో అంతిమంగా కేసు సుప్రీంకోర్టులో ఉంది. మూడు రాజులకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే మూడు రాజధానులు చెల్లదు అనే తీర్పు సుప్రీంకోర్టుకి ప్రభుత్వం వెళ్ళి స్టే వెకెట్ చేయమంటే అది కుదరదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకొక 10 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అంతిమంగా అమరావతి రైతులు కోరుకునేది కేవలం మేము భూములు ఇచ్చాం కాబట్టి మా భూముల కోసం ఇక్కడ రాజధాని ఉండాలి అనేది కాదు. అది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవటం ఆంధ్ర ప్రజలకు సంబంధించి ఆ అత్యంత అత్యవసరం. ఇది ఒక్క మహిళలకి లేదంటే అమరావతి రాజధాని రైతులకు సంబంధించిన అంశం కాదు. ఇది జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేది ఈ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా అందరికీ సర్వముఖాభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని దింపాలి అని ముక్తకంఠంతో అమరావతి రైతులు నినదిస్తున్నారు. ఆ విషయం మాట్లాడటానికి అనంతవరంకి చెందిన ఒక మహిళా రైతు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. తొలినాళ్లలో మీరు భూములు ఇచ్చారు. ఆ భూములు ఇచ్చిన నాటి పరిస్థితులు, ఆ తర్వాత పరిణామాలు, ఈ రోజు నేటికి 1600 రోజులు, దాన్ని వివరిస్తారా? తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలి అని తెలంగాణ నానా విధాల ప్రయత్నాలు జరిగేటప్పుడు మా ప్రాంత రైతులకు తెలియదు అసలు ఇక్కడ రాజధాని వస్తుంది, లేకపోతే మేమేదో ప్రయోజకులం అయిపోతాము, అటువంటి భావాలు కానీ అవన్నీ ఏవి రైతులకు లేవు. అందరూ ఒకటే అనుకున్నారు, వెళ్ళిపోమన్నప్పుడు తెలంగాణ వాళ్ళు మనం నిరూపించుకోవాలి అంటే మన వంతు సాయంగా, మనం రైతు కావచ్చు, ఇంకొకళ్ళం కావచ్చు, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోలేమా? మా 33 గ్రామాల రైతుల వరకే కాదు, మన 5 కోట్ల ఆంధ్రులకి ఆత్మాభిమానానికి సంబంధించింది కదా ఈ సమస్య. మనకి ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉండి బాగున్నవాడు వేరుబడి వెళ్ళిపోయినప్పుడు లేనివాడు ఎలా బ్రతకాలి అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సమర్థుడైన నాయకుడు వచ్చాడు. ఇతన్ని నమ్ముకుంటే హైదరాబాద్ హైటెక్ సిటీ కానీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ కానీ పెద్ద పెద్ద సంస్థలను తీసుకొచ్చారు. దాని వలన పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. మన రాష్ట్రాన్ని కూడా అలాగే అభివృద్ధి పరంలో పరుగులు పెట్టించేటువంటి నాయకుడు వచ్చాడు. కాబట్టి ఈయన చేతుల్లో పెడితే మన భవిష్యత్తు భద్రంగానే ఉంటుంది. కాబట్టి ఈయన ఈ ప్రాంతంలో మనకు పెడితే గనక రాజధాని నమ్మదగిన వ్యక్తి. అదే మాకు రాష్ట్రము సపరేట్ రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు మనకు ఆత్మాభిమానం లేదా? మనం బ్రతకలేమా? వాళ్ళకంటే ధీటుగా బ్రతకాలి. దానికి మనకు సమర్థుడైనటువంటి ఒక కుటుంబంలో పెద్ద సమర్థుడైతే కుటుంబాన్ని ఎంత వృద్ధిలోకి తీసుకొస్తాడో, అలాగే మేమందరం కూడా చంద్రబాబు నాయుడు చేతిలో పెడితే ఆ తర్వాత మేము అసలు అనుకోలేదు 5 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిస్థితి ఫేస్ చేస్తాము, మళ్ళీ ఇటువంటిది అందరము కూడా బాధపడతాము, తరతరాల ఆస్తులు పోగొట్టుకుంటున్నాము అని అనుకోలే. తరతరాల ఆస్తులు ఒక మంచి పనికి ఉపయోగపడుతుంది. పాపం చంద్రబాబు నాయుడు కాదు, ఇంకొకళ్ళు కాదు, మాకేమి ఎకరానికి ఇంత ఇన్ని లక్షలు అని వాల్యూ కట్టింది కూడా లేదు. ఆయన చెప్పింది ఒకటే, ఎంప్లాయ్మెంట్ తెస్తాను,
మీకు ఉన్న భూమిని మెరుగుపరిచి ఇస్తాను. ఆ వారం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగాలకి కొదవ లేకుండా ఎక్కడెక్కడున్న పిల్లలు మన స్థానాలకు వచ్చి మన కళ్ళ ముందు బ్రతుకుతారు అని చెప్పి ఆయన మాకు చూపించినటువంటి విజన్తో మేము కూడా దాన్ని నమ్మి ఎటువంటి ₹1 డబ్బు కూడా తీసుకోకుండా అందరము అప్పచెప్పాము భూములు. మాకు దానికి ప్రతిఫలంగా ఇచ్చింది ఎకరానికి కవులు. అంటే అప్పుడు కూడా మాకు కవులు అంతే నడిచింది, 20,000 30,000 అలాగే నడిచింది. అప్పుడు ఎంత కవులు ఉందో అంతే ఇచ్చారు. వాళ్ళు అన్ని విధాల సర్వే చేసుకొని ఇక్కడైతే కనుక అన్ని వైపులకి మధ్య ప్రాంతము, ఇటు వైజాగ్ కానీ అటు అనంతపురం కానీ ఇటు హైదరాబాద్ కానీ ఎటువైపు అయినా 5 గంటల ప్రయాణము, అందరికీ చేరువుగా ఉండే ప్రదేశము. ఏ ప్రాంతమైన అభివృద్ధి నీటి తీరువా బాగుంటేనే ప్రజలకి, ఏ నాగరికత అయినా, సింధు నాగరికత అయినా ఇంకోటైనా నీరు ఉంటేనే కదా ప్రగతి. ఆ కృష్ణా నదిని బేస్ చేసుకొని ఆ కృష్ణా నది పరివాహక ప్రాంతం ఒకటి, ఇంకొకటి చుట్టుపక్కల అన్ని ప్రదేశాలకి మధ్య ప్రాంతం ఒకటి. ఇక్కడ మనుష్యులు కూడా ఎటువంటి వాళ్ళు కొట్లాట్లకు కానీ లేకపోతే దౌర్జన్యాలకు కానీ లేకపోతే ఒకళ్ళదొకళ్ళు దోచుకోవటానికి కానీ ఎటువంటి వాటికి కూడా పాల్పడినటువంటి ప్రజానికమని ఆయన అన్ని విధాల సర్వే చేసి మమ్మల్ని ఎంచుకున్నారు. మమ్మల్ని ఎంచుకునే వరకు మాకు అక్కడ అమరావతి వస్తుంది, ఒక రాజధాని కడుతున్నారని ఏ రైతుకి తెలియదు. తెలిసిన తర్వాత మేము స్వాగతించాం. మంచే కదా, 5 కోట్ల ఆంధ్రులకు ఉపయోగపడుతుంది కదా, మనం బాగుంటే. ఇప్పుడు ఊరు పండితే ఒకైనా దక్కుద్దని పెద్దలు ఒక సామెత చెప్తారు. మనం బాగుంటే ఉద్యోగం వస్తుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి, పిల్లలు బాగుంటారు అనుకున్నాం. కానీ 5 సంవత్సరాల తర్వాత ఇలా 3 ముక్కలు ఆట ఆడతారని అసలు ఎవరు ఊహించలా. మేము ఒక సమర్థవంతమైన వ్యక్తి చేతిలో పెట్టాం కాబట్టి అందరం సంతోషపడ్డాం. అనుకోకుండా ఈయన నాకు ఒక్క ఛాన్స్ అని వచ్చి కూర్చొని ఆయన చెప్పింది ఏంటి, మేము అమరావతిని అభివృద్ధి చేస్తాం, మేము ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం, మేము ప్రగతిని చూపిస్తాం అన్నప్పుడు మా వైపు ప్రాంత రైతులు కూడా ఏమనుకున్నారు, ఓహో ఇతను 30 సంవత్సరాల పాలన చేస్తానంటున్నాడు కాబట్టి ఇంకా మెరుగైనటువంటి చేస్తాడేమో, ఇంతకంటే గొప్పగా చేస్తాడేమో. ఒక రకంగా ఏంటంటే ఆయనకి 60 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు ఇచ్చాయని ఆలోచించారో ఏమో తెలియదు. కానీ మొత్తానికి బోర్లా పడ్డాం, అందరం పడ్డాం. మేము 33 గ్రామాల ప్రజలమే కాదు, 5 కోట్ల ఆంధ్రులు పడ్డారు. పడితే గాని తెలియదు, దిగితే గాని రోజు తెలియదు, తింటే గాని తెలియదు అంటారు కదా. అలాగే ఈ 5 సంవత్సరాల నుండి ఒక ప్రెస్ మీట్ కానీ, ఒక కంపెనీ తీసుకురావటం కానీ, ఒక ప్రగతికి బాటలు వేయటం కానీ ఏవీ లేవు. చెప్పాము అక్కడికి మేము అప్పుడప్పుడు మమ్మల్ని ఇలాగే మీడియా వాళ్ళు ప్రశ్నించినప్పుడు మాకు ప్రగతి కావాలి, మాకు రాజకీయము అది పక్కన పెడితే సమర్థవంతుడైన నాయకుడు కావాలని చెప్పాం. అది కూడా అతను తనకు ఎక్కించుకోలేదు. కులం అంటారు. శివపార్వతి గారు చెప్పండి. జనరల్ గా భూమి, రైతు ఆ బంధం తల్లి బిడ్డ లాంటి బంధం. అవును. సాధారణంగా మధ్యతరగతి కుటుంబాలు ఇంకా సన్నకారు ఎకరం అరెకరం ఉన్న రైతులకు సంబంధించి ఆ భూమి వాళ్ళకి ప్రాణంతో సమానం. అలా ఒక వ్యక్తి ఒక గవర్నమెంట్ నమ్మి ఇచ్చేయటం అనేది ప్రపంచ చరిత్రలో ఇది ఒక వింత ఘటన, ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. ప్రభుత్వం అడగటం, భూమి ఇవ్వటం అనేది అది బిడ్డని దానం ఇచ్చినట్టే కదా వాస్తవానికి. రేపు ఏం జరిగిద్ది అనేది అంతలాగా ప్రపంచంలో ఒక వినూత ఆలోచనకి, ప్రభుత్వ ఆలోచనకి అంత మద్దతు పలిగిన రైతుల్ని ఆ ప్రధానమైన వాళ్ళని మోటివేట్ చేసిన ప్రధాన అంశం ఏంటి? ప్రధాన అంశం అంటేనండి తెలుగు వారికి ఆత్మాభిమానం ఎక్కువండి. తెలంగాణ వాళ్ళు వచ్చి మీరు వెళ్ళిపోండి అంటే ఏం మనం చేతకాకుండా ఏంటి, మనం సపరేట్ రాజధాని అని చెప్పి వాళ్ళు ప్రకటించేశారు. మనకి తరతరాల వారసత్వం అంటేనండి వంశపారంపర్యంగా వచ్చినటువంటి భూములు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రారు. మాలాంటి వాళ్ళమే లేదు మనం కాదు అనుకుంటే చీపో అంటే కూడా వాళ్ళనే పట్టుకు ఎందుకు వేలబడాలి? మనకే అంటూ ఒక వ్యక్తిత్వం లేదా? మనం సమర్థవంతమైన నాయకుడు వచ్చాడు, చేస్తానంటున్నాడు, మనకేమీ అన్యాయం చెయ్యరు కాబట్టి మన సెంటిమెంట్లను పక్కన పెట్టాలి అని మేము కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు రైతులకు ఇవ్వచ్చా, అలా నమ్మి చేతిలో పెడితే రేపొద్దున ఏంటి అంటే అలా అనుకోకూడదు. మనం ఎందుకంటే ఫ్యూచర్ని ఆలోచించాలి, విజన్ ఉండాలి. మనం ఇలాగ నాది 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 అనుకుంటే ఎలాగా? నువ్వు ఇవాళ పొలం ఇచ్చావు అనుకో, నీ పొలానికి రేటు పెరుగుతుంది అనే నమ్మకము భరోసాతో మేము 10 మంది రైతులను ఒప్పించి
ఆయన మాకు చెప్పించినటువంటి ఎంఆర్ఓలతో కానీ లేకపోతే కనుక సబ్ కలెక్టర్స్తో కానీ మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, అప్పట్లో రైతులు అనేవాళ్ళు చాలా అనుబంధంతో ఉంటారు ఆ పొలంతో. వాళ్ళు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని ఎన్ని ప్రశ్నలు అడిగినా మీరు ఇరిటేట్ అవ్వడానికి వీల్లేదు, వాళ్ళకి నచ్చ చెప్పండి, వాళ్ళకి విషయం అర్థమయ్యేటట్లు చెప్పండి. అంటే మాకు 2015 జనవరి నుండి ఏప్రిల్ వరకు మేము ఇవాళ రోజున ఎంత పోరాటం చేస్తున్నామో, మంచి నాయకుడు మళ్ళీ తిరిగి రావాలి అనుకొని, అప్పుడు కూడా రైతులందరినీ ఒప్పించటంలో మన వారసత్వ సంపద ఎక్కడికి పోదు. మన కళ్ళ ముందు కొత్త కొత్త తరాలు, ఒక చెట్టు ఉందంటే చిగుర్లు వేస్తూ ఎదుగుతూ ఉంటుంది, మోడు వారకూడదు, అది చిగుర్లు వెయ్యాలి. వెయ్యాలి అంటే దానికి ఆద్యులం మనం అవ్వాలి, దానికి మనకు ఒక సంతృప్తి ఉంటుంది. మనం ఈ సెపరేట్ అయినటువంటి రాజధానిలో మనము ఒక భాగస్వామ్యులు కాబట్టి మనం భయపడొద్దు అని మేము కూడా మా చుట్టుపక్కల ఉన్న రైతులను అందరినీ కూడా మోటివేట్ చేసి, అలాంటి అభిప్రాయానికి రావద్దు, అంతా కూడా పారదర్శకంగా జరుగుతుంది అని చెప్పి మేము ఒప్పించి చేయించిన పని అది. మేము ఒక రకంగా చెప్పాలి అంటే ముందు ముందు తరాలకి మనది ఒక పునాది రాయి అవ్వాలి. ఇప్పుడు ఇవాళ రోజున ఎన్ఆర్ఐస్ అందరూ మన నేల మన నేల అనుకొని వస్తున్నారు అంటే ఇక్కడ పుట్టి పెరిగారనే ప్రేమ చొప్పున కదా. అలాగే రేపొద్దున మన స్థానంలో వందల మంది ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఒక మహావృక్షమై వెలుగొందుద్ది ఈ ప్రాంతం అంతాను. కాబట్టి మనం ఆ సెంటిమెంట్ని పక్కన పెట్టాలి. అలాగా మేము మోటివేట్ చేసి ఇచ్చాం కానీ ఆ తర్వాత వీళ్ళు కమరావతి అని భ్రమరావతి అని శ్మశానం అని అంటుంటే ఎంత బాధ అనిపించిందంటే, మేమేం అడగలేదే, మాకు కావాలి ఇక్కడ ప్రాంతం, మాకు రాజధాని కావాలి, మాకు ఇది కావాలి, మేము అడగలేదే. మీ అంతటి మీరు వచ్చి అప్పుడు అతను ఇప్పుడు 3 రాజధానులు ఉన్న వ్యక్తి కూడా ఇది కరెక్ట్ ప్రాంతం పెట్టుకోండి అని చెప్పాడే. మాట మీద నిలబడిన వ్యక్తులకి ఏం చెప్తాము? ఒక రైతు ఉన్నాడు అంటే ఒక అబద్ధం ఆడితే 5 సంవత్సరాలు ఏదో చేస్తారు. అన్ని అబద్ధాలు చెప్పిన అతను నేను చేయలేకపోతుంది ఈ వ్యవస్థ. ఇప్పుడు గవర్నమెంట్ నమ్మి నెక్స్ట్ జనరేషన్ ఏ గవర్నమెంట్ నమ్ముద్ది? ఇవాళ ఈ గవర్నమెంట్ ఇలా చేసింది, ఇప్పుడు ఇంకో గవర్నమెంట్ ఎలా నమ్ముతారు? ఇంకా మీద ఇటువంటి దౌర్భాగ్య పని ఎవరన్నా చేస్తామన్నా మేము వద్దని చెప్తాము, ఇవ్వద్దు. ఎందుకంటే 5 ఏళ్ళు కాదు, ఒక ముఖ్యమంత్రి వచ్చాడంటే 10 ఏళ్ళు నిలబడితేనే ఏ పనైనా చేయగలడు. అదే చంద్రబాబు నాయుడు గారు మేము నమ్మిన వ్యక్తి ఇంకొక 5 సంవత్సరాలు వచ్చి ఉన్నట్లయితే మేము ఇవాళ ఇన్ని అవస్థలు పడేవాళ్ళం కాదు. 5 కోట్ల ఆంధ్రులు ఆనందంగా ఉండగలిగేవాళ్ళు. మేము పోగొట్టుకున్నటువంటి ఆస్తి ఏంటంటే 5 సంవత్సరాల కాలాన్ని పోగొట్టుకున్నాం, భూములను పోగొట్టుకున్నాం. భూములు పోవటం ఒక బాధ అయితే ఈ 5 సంవత్సరాలు ఒక ఉన్నతమైన వ్యక్తిని పోగొట్టుకోవడం ఇంకా దారుణం. దానంత బాధ ఒక రోజులోనే ఒక పూటలోనే పోయేది కాదు. 1600 రోజులు నిద్ర మానుకొని ఆలోచించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 5 ఎకరాలు ఉన్నాళ్ళు, ఎకరం ఉన్నాళ్ళు, అరెకరం ఉన్నవాళ్ళు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. పిల్లల్ని వదులుకొని కుటుంబాన్ని వదులుకొని ఉద్యమాలు ఉద్యమాలు ఉద్యమాలని ఇంట్లో వంట చేసుకొని పిల్లలకు పెట్టుకొని కుటుంబాన్ని సాకున్నటువంటి వనితలు ఇవాళ బజార్ను పడి లేని లాలన్నీ తెలుసుకొని మన భూమి పోతుందేమో, మనం సరైన వ్యక్తి చేతిలోకి వెళ్ళలేదు అని చెప్పి బాధపడిన వాళ్ళు ఎంతమంది నేను చూశాను. ఈవెన్ నేను కూడా పడ్డాను ఆ బాధ. ఇప్పుడు కూడా పడుతున్నాం. మేము 15 ఎకరాల పొలం ఇచ్చాం. మాలాంటి వాళ్ళ ముందడుగు వేస్తేనే మా తర్వాత సన్నకారు రైతులు వేస్తారు అని రాజధానికి భూమి ఇచ్చినటువంటి రైతులు మొట్టమొదటి 10 మందిలో నేను ఉన్నాను. నేను నష్టపోయానని నేను అనుకోలేదు ఆనాడు, కానీ ఈనాడు అనుకుంటున్నాను. నేను ఏ ప్రభుత్వాన్ని నమ్మి ఇలాంటివి చేయకూడదు. ఒక వ్యక్తి సమర్థవంతుడైన వ్యక్తి 5 సంవత్సరాల పరిపాలన సరిపోదు, మళ్ళీ 5 సంవత్సరాలు ఇస్తేనే ఆయన అనుకున్నది చేయగలుగుతారు. మేము హైదరాబాద్ డెవలప్ చేసినప్పుడు చూసి ఆయన అలాగే ఇక్కడ చేయగలుగుతారు అనేటువంటి నమ్మకంతో ముందుకెళ్ళాము. మేము దాన్ని ఇలా భ్రష్టు పట్టిస్తారని మేము అసలు ఊహించలేదు. దాదాపు 200 మంది రైతులు అమరులయ్యారు ఈ పోరాటంలో. ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు, ఆశ్చర్యకరంగా దాడులు చేయించారు, జైళ్లు పాలయ్యారు. ఈ రాక్షసత్వాన్ని ఎలా వర్ణించాలి? మాటలకు అందదండి ఆ వర్ణన. ఇంట్లో ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళు, ఎప్పుడూ కూడా అమ్మాయి ఆడపిల్లలు బయటికి వెళ్ళొద్దు అని చెప్పిన వాళ్ళు, అమ్మాయి అన్నం వండి పెట్టి వెళ్ళండి, మన భూములు పోతున్నాయి, మేము పెట్టుకొని తింటాం అన్నము, మా గురించి మీరు ఆలోచించకండి, భవిష్యత్తు మీది అని ఆలోచించి పొద్దునపూట ఆడపిల్లలు వెళ్ళిపోతే ఉద్యమానికి సాయంత్రానికి ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు, ఏమయ్యారు, పంపిస్తున్నాము ఇంట్లో ఉండి ముసలి వాళ్ళము అని వేదన పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లల్ని ఆడపిల్లలు బయటికి ఉద్యమానికి పంపించి వెళ్ళండి, మీరు మీ పొలాలు పోతున్నాయి, ఏమి చేయలేము అని ఒక పక్కన ఉద్యమానికి పంపిస్తూనే
వెనకత ఈ పోలీసుల యొక్క దాష్టికాలు, ఈ అరెస్టులు, ఇలాంటివన్నీ చూసి అయ్యో ఆడపిల్లల్ని గడప దాటించి బయటికి పంపించామే, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎన్నింటికి రాలేదు, అలాగా ఇలాగని ఆలోచించుకొని మానసికంగా వేదన చెంది చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ 200 మందిలో అందరు పెద్దవాళ్లే చనిపోయారు, హార్ట్ అటాక్లు వచ్చి. తెలియని వేదన, తెలియని టెన్షన్. అది చెప్తే అర్థమయ్యేది కాదండి. సింపుల్ గా తెలియని వాళ్ళు ఏమంటారు, ఏం ఊరికే ఇచ్చారా పొలాలు అంటే, ఎవరిస్తారు ఊరికే? ఊరికే ఒక రకంగా చెప్పాలి అంటే మేము ఆనాటికి ప్రతిఫలం ఆశించేవి ఇవ్వలేదు. ఈవేళకి వీళ్ళే కుబేర్లు అయిపోవాలని ఇవ్వలేదు. భవిష్యత్ తరాలకి మందొక నాంది ప్రస్తావన అవ్వాలి, ఇది ఒక మంచి పని అని చెప్పి ఇచ్చాము. ఒక దేవాలయానికి భూమి ఇస్తే కనుక మనం చరిత్ర పుటల్లో ఎలా నిలిచిపోతామో, మన రాజధానికి భూములు ఇస్తే అలా నిలిచిపోతాం అనుకొని ఇచ్చాం. కానీ ఇలాంటి అవస్థల పాలవుతాం అనుకుంటే ఏమండి, మాకు ఇప్పుడు 15 ఎకరాల పొలం ఉంటే ఇప్పుడైనా కానీ 30,000 కవులు మాకు వస్తుంది. దానికి ఆశపడి ఇస్తామా? మేము ఎవరో చేతిలో పెట్టి వాళ్ళని నమ్ముకొని ఈవేళకి 2 సంవత్సరాలు అయింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు మాకు కవుళ్ళు కూడా వేయలేదు. ఉన్న ఆస్తులన్నీ కూడా తాకట్లు పెట్టుకొని, బంగారాలు పెట్టుకొని పిల్లల్ని చదివించుకుంటూ అందరూ లక్షాధికారులు కాదు. రాజధానిలో ఉన్నవాళ్ళు సన్నగారు, చిన్నకారు రైతులు 75% ఉన్నారు. వాళ్ళకి దినదినగా అండం అన్నట్టుగా పిల్లలు చదువులకు వచ్చారు. వాళ్ళు యూఎస్లు పంపుకోవాలంటే ఆ స్థలం కాగితాలు పనికి రావట్లేదు. గోల్డ్ లోన్లు పెట్టుకున్నారు, అన్ని చోట్ల అప్పులు తెచ్చుకున్నారు. అయినా కానీ ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టుకొని తిరుగుతున్నారు. ఊరికే ఇచ్చారా అనడం కాదండి, మనసు పెట్టి ఆలోచించండి. మీరు ఇవ్వండి, ఒకళ్ళని నమ్మి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో కడతానన్నారు, అతనికి ఇవ్వండి ఒక 300 ఎకరాలు. ఏం చేస్తాడు? ఇస్తారా? కానీ ఆ ప్రశ్న చాలా తప్పు. ఊరికే ఇచ్చారా అంటే ఎవ్వరు ఇవ్వరు. ఊరికే ఊరికే ఇవ్వడానికి ఏమన్నా మేము మైసూరు మహారాజులు వండి దానాలు ధర్మాలు చేసుకోవడానికి? ఉత్తరోత్తర భవిష్యత్తు బాగుంటుంది, ఆశ, అందరికీ ఎంప్లాయ్మెంట్ ఈ వస్తుంది. ఈ సుదీర్ఘ ఉద్యమం చరిత్ర నేపథ్యం వెనక మీ ప్రాంత చరిత్ర చూస్తే అక్కడ మల్కీపురం శాసనం అని ఒకటి ఉంది, మందడం దాటంగానే వెలగపూడికి ఉమ్, మధ్యలో. అక్కడ ఉమ్, గణపతి దేవుడు ఉమ్, తన కుమార్తె రాణి రుద్రమదేవిని పట్టాభిషేకం చేసి ఇక్కడ నుంచి వరంగల్ కోటకి ఉమ్, పంపించాడు అనేది అక్కడున్న శాసనం తెలిపే చరిత్ర. అవును. ఆ పోరాట నేపథ్యం, ఆ రాణి రుద్రమదేవి వారసత్వం, ఆ జిల్లా ఆడపడుచులు, ఈ అమరావతి సుదీర్ఘ ఉద్యమంలో అదేమన్నా పనిచేసిందని అనుకోవచ్చండి. అంటేనండి మా ప్రాంత ప్రజలందరూ కూడా, ఆడవాళ్ళు కూడా పొలం వెళ్ళి కష్టపడేటువంటి వ్యక్తులే. కానీ ఒకరికి అన్యాయం చేయాలి అనుకునే వాళ్ళు కాదు. అలాగా ఎట్ ద సేమ్ టైం మాకు అన్యాయం జరిగితే కూడా తిరగబడడానికి సిద్ధం అనేటువంటి స్వభావంతో ఉండేవాళ్ళు. అందరూ కూడా సుఖపడిన జీవులేం కాదు, అందరూ కష్టపడుతూనే ఉన్నారు. ఇవాళ రోజున ఉద్యమం అంటే పొద్దుట పూట 9ంటికి వెళ్తే రాత్రి పూట 9 అవుతుంది ఇంటికి వచ్చేటప్పటికి. సరైన బాత్రూమ్లు ఉండవు, సరైన ఆహార వస్తువులు ఉండవు. అందరూ వీళ్ళని చూసి, మమ్మల్ని చూసి, ఆ ఉద్యమానికి వెళ్ళిన వాళ్ళని చూసి జాలిపడి, పాపం వీళ్ళు ఇంత భూములు ఇచ్చి ఇంత కొట్టుకుంటున్నారే అని భోజనాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని ఆదరించిన వాళ్ళు ఉన్నారు, అడుగడుగున నీరాజనాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది కానీ గవర్నమెంట్కి అర్థం కాలేదా? కనీసం చర్చలకు కానీ, లేకపోతే ఏంటి మీ బాధ అని అడగడం కానీ ఏమీ లేదు. ఇవాళ రోజున ఆ రాజధాని రైతులు ఆ రాజధాని అక్కడే ఎందుకు పెట్టాలి, హూ ఇస్ అమరావతి ఏమో అడిగినట్టున్నాడు మొన్న. ఎవరో అడిగితే అమరావతిని 3 రాజధానులు ఎందుకు చేస్తారు అని అడిగితే, అసలు దాని మీద తనకు అసలు అవగాహన ఉంటే కదా, ఆ స్ట్రగుల్ ఉంటే కదా, ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోతారని ఆలోచన ఉంటే కదా. ఏ మాత్రం లేని వ్యక్తిలో చేతిలో పెట్టండి మేము అసమర్థుడైన నాయకుడిని తెచ్చి పెట్టుకొని అనుభవిస్తున్నాం. మేమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ అనుభవిస్తున్నారు. ఇప్పుడు అతని బ్రాండ్ అమ్ముకోవడం కోసం అన్ని రేట్లు పెంచుకున్నాడు. కరెంట్ రేట్లు కానీ, పెట్రోల్ రేట్లు కానీ, డీజిల్ రేట్లు కానీ, తెలియకుండా డబ్బు వేల కోట్లు దోచుకున్నాడు. అది సామాన్య జనాలకు అర్థం కాదు. ఇప్పుడు మందులు తన బ్రాండ్ అమ్ముకున్నాడు, దానివల్ల ఆరోగ్యాలు పాడైపోయి కుటుంబంలో మగవాళ్ళు లేకుండా దిక్కులేని చావులు చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ పిచ్చి మందులు తాగి. అదంతా ఎవరికి అర్థం కావట్లా. తనకి తెలియకుండా ఏదో నేను ఇస్తున్నాను, నువ్వు అభివృద్ధి చూపించు, ఫస్ట్ అభివృద్ధి చూపించు కదా, నువ్వేమైనా చెయ్యాలి. ఏ అభివృద్ధి లేకుండా ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టుకొని ఇప్పుడు ఏదో కొత్త యాక్ట్ కూడా తెచ్చాడట, ఎవరి భూమి వాళ్ళది కాదట, అంత భూమి గవర్నమెంట్దేనంట. అందులోనూ జగన్మోహన్ రెడ్డిదే. కోడిగుడ్డు మీద బొమ్మ, మరి ఆ భూముల్లో పాటి అంటే రాళ్ల మీద బొమ్మ, ఆ, అన్నిటి మీద ఆయన బొమ్మలు వేసుకొని చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నాడా? నిలిచిపోతాడా? అలా నిలిచిపోతాడంటేనండి, ఇప్పుడు పూర్వం రాక్షసులను చెప్పుకున్నాం మనము.
దీపావళి ఎందుకు జరుపుకుంటాము అంటే అప్పుడు ఆ పలానా రాక్షసుడు చనిపోతే జరుపుకుంటాము అని. ఈ అలాగే పురాణాలు ఇది 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 ప్రజాస్వామ్యం. ఆ, ఈ ప్రజాస్వామ్య యుగంలో నియంతలు, సైనిక పాలన కూడా ప్రజల చేతిలో అంతమైంది. నియంతలు కూడా పారిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. ఇది ఆ ప్రస్తుత పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన ఒక్క మాటలో వివరించండి, ఈ 5 సంవత్సరాల పాలన. ఏమి వివరించలేవండి. ఏం మాట్లాడినా విధ్వంసం. ఇప్పుడు ఇది నేను మాట్లాడాను అని తెలిస్తే నా అడ్రస్ తెలుసుకొని అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు నాయుడు లాంటి ఇప్పుడు ఆయనకి అవకాశం ముఖ్యమంత్రి లేదులేండి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి. ఉంది కాబట్టి అండి. ప్రస్తుతం లేకపోతే కనుక మొన్నటి దాకా జరిగిన చరిత్ర అది. మా ఊర్లో ఆడవాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఒక్కొక్కళ్ళకి 10 కేసులు ఉన్నాయి. వాళ్ళు చేసిన పాపం ఏంటి? ప్రశ్నించటం. ఏమండి, వాక్ స్వాతంత్రం లేదా? ఉంది కదా. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు, నీకు నచ్చకపోతే నువ్వు తిడుతున్నావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నువ్వు తిడుతున్నావు, నిన్ను ఎవరు అరెస్ట్ చేస్తున్నారు? కానీ నిన్ను తిడితే, నిన్ను తిట్టడం కాదు విమర్శిస్తే ఏమయ్యా, ఇది తప్పు కదా. సామాన్య ప్రజలకు, పిల్లలకి తెలుస్తుంది, నీకు తెలియట్లేదా ఈ తప్పు? ప్రత్యేకమైన రాష్ట్రం ప్రతిపక్షం ఏర్పడే 5 సంవత్సరాలు అయ్యింది. ఈ 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన ప్రగతి ఏంటి అని అడిగితే వాళ్ళ అడ్రస్ తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి వాళ్ళని ఎక్కడ పెట్టారో కూడా తెలియదు. 10 రోజులు 15 రోజులు ఆడపిల్లల్ని. ఇంట్లో వాళ్ళకి కంగారు కదా. అందుకని అసలు అతను ప్రశ్నించడమే అనవసరం అని చెప్పి నోరు మూసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అతనితో ఇప్పుడు అతన్ని మార్పు ఈ రాబోయే 10 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు గత తీర్పుకు భిన్నంగా ఉండొచ్చు అనుకుంటున్నారా? అంటేనండి, అర్థమైన వాళ్ళ వరకు, చాలా వరకు మనకి విచక్షణ జ్ఞానం ఉన్న వాళ్ళు, ఆలోచించిన వాళ్ళు అయితే మాత్రం ఈసారి అతనికి ఓటు వేయరండి. ఇంకా మన జీవితాలు ఏవైతే ఏముంది, మనం ఎన్నాళ్ళున్నా ఇదే పని చేస్తూ బ్రతుకుదాము, ఈ హోటల్లోనే కప్పులు కడుక్కుందాము, లేకపోతే ఈ పూలు అమ్ముకునే బతుకుదాము, ఈ ఉప్పు అమ్ముకునే బ్రతుకుదామని బిలో క్యాడర్ అనమాట. ఇంకా మా జీవితాలు ఇంకా మార్పేం అక్కర్లేదు, మాకు అతను ఇచ్చే 15,000 చాలు అనుకునే రకాలు వేస్తారు. కానీ అలాంటి వాళ్ళకు కూడా వెళ్ళి చెప్పి, లేదు బాబు అలా వేయొద్దు, ఎందుకంటే ఎన్నాళ్ళు అడుక్కు తింటాం మనం? 15,000 20,000, నువ్వు 15,000 సంపాదించే మార్గం కావాలా? 15,000 ఆయాచితంగా వచ్చే మార్గం కావాలా? 15,000 ఆయాచితంగా ఇస్తాడండి. నీకు కరెంటు బిల్లు 300 ఇచ్చింది, లేకపోతే 400 వచ్చింది, నీకు ఇది కట్టు తీసేస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు సంపాదించుకునే మార్గాన్ని ఏర్పరచుకో, నీకు మంచి దారి చూపించే నాయకుడిని ఎన్నుకో అని వాళ్ళ విచక్షణ కోసమే మేము ప్రాకులాడుతున్నామండి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళము కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఇల్లు తిరిగి చెప్పి చేయాలనే 100% చంద్రబాబు నాయుడు గారు వస్తారని, ఆయన మమ్మల్ని మళ్ళీ ఆశాపథంలో నడిపిస్తారని, మళ్ళీ పడిపోయిన నావని తిరిగి లైన్లో పెడతారని ఆశిస్తున్నామండి. ఆయన జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఇంకా ఆంధ్ర వదిలిపెట్టి వెళ్ళిపోవడం బెటర్ అని నా అభిప్రాయం. మొత్తం ఆ పొలం అంతా ఆయన రాబోయే కట్టపెట్టి, రాబోయే అలాంటి ఎన్నికల్లో నాయకుడిని అసలు మా చూడకూడదండి. అసలు తలుచుకొని కూడా తలుచుకోకూడదండి. అతని గురించి అసలు మాట్లాడిన కూడా మాట్లాడకూడదండి. అంతకంటే ఇంకేం చెప్పలేం. రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు భిన్నంగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేదానికి ప్రజలు నడుం బిగించాలని ఆశిస్తూ, అమరావతి అమరావతి కోసం భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ నమస్తే యూ అండి. వెరీ మచ్. చాలా సంతోషం అండి, ఇటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు, మా గళాన్ని అందరికీ వినిపించగలిగినందుకు ధన్యవాదాలు.